ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలోచనలతో గ్రామాల రూపురేఖలు మారిపోతున్నాయి. ఉప ముఖ్యమంత్రి వినూత్న వ్యూహంతో పల్లె సీమల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నారు. తిరుపతి జిల్లాలో 63,738 రూపాయల ఉపాధి హామీ పథకం నిధులతో 150 మీటర్ల పొడవుతో ప్రయోగాత్మకంగా నిర్మించిన మ్యాజిక్ డ్రైనేజ్ షోకాజ్ ఛానల్ ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది. ఒకే ఒక ఆలోచన అనేక సమస్యలకు పరిష్కారం అవుతోంది. ఇందుకు చక్కటి ఉదాహరణగా తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలంలోని కుప్పం బాతూరు పంచాయతీ ఒడ్డు కాలువలో నిర్మించిన డ్రైనేజీ కాలువ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాను నిర్వహించే పంచాయతీరాజ్ శాఖలో వినూత్న ప్రయోగం చేశారు. గతంలో కంపు కొడుతూ దోమలకు నిలయంగా ఉండే డ్రైనేజీ వ్యవస్థలో మార్పునకు శ్రీకారం చుట్టారు. మ్యాజిక్ డ్రైనేజీ సోకాజ్ ఛానల్ పేరుతో నీరు నిలవకుండా, దోమలు పెరగటానికి ఆస్కారం లేకుండా సిమెంటు రహిత మురుగునీటి కాలువలు నిర్మించారు. 60 సెంటీమీటర్ల లోతు కాలువ తీసి 2 వైపులా నల్లబండలు అమర్చారు. అందులో కింది భాగాన నల్లరాళ్లు వేసి వాటిపైన 3 పొరలుగా వివిధ సైజుల కంకరతో నింపారు. ప్రతి 50 సెంటీమీటర్లకు 2 మీటర్ల లోతు ఇంకుడు గుంతను ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటి నుంచి వచ్చే మురుగునీరు ఆ కాలువకు వచ్చే విధంగా నిర్మించారు. ఆ కాలువలోకి వచ్చే మురుగునీళ్లు ఎక్కడికక్కడ కాలువలోనే ఇంకిపోతున్నాయి. ఈ విధంగా 63,738 రూపాయల ఉపాధి హామీ పథకం నిధులతో 150 మీటర్ల పొడవుతో మ్యాజిక్ డ్రైనేజీ సోకాజ్ ఛానల్ నిర్మించారు. ఈ కాలువ నిర్మాణంతో వీధులు పరిశుభ్రంగా ఉంటున్నాయని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కాలువలు ఇప్పుడు కొత్తగా చేసినారు. ముందైతే ఈదుల మీద గుంటలుగా నీళ్ళు నిలిచిపోయేది, దోమలు వాలేది. అప్పుడైతే బాగాలేదు. ఇప్పుడైతే ఎక్కడ నీళ్ళు అక్కడ ఇంకుతా ఉన్నాయి. బాగుంది. ముందు కన్నా ఇప్పుడు బాగుంది. కాలువలు పెట్టిన దానివల్ల ఈదులు బాగా క్లీన్గా ఉన్నాయి, బాగా నీట్గా ఉంది. ఈ పద్ధతి బాగుంది. అన్ని దగ్గర ఇట్లా చేస్తే బాగుంటుంది. మామూలు మురికి కాలువలో ఎప్పుడూ నీళ్లు నిలిచి ఉంటాయి. అయితే కొత్త విధానంలో రూపొందించిన ఈ కాలువలో నీరు నిల్వ ఉండటం లేదు. మురుగునీరు కంటికి కనిపించడం లేదు. పైగా భూగర్భ జల నిల్వలు పెరుగుతున్నాయి. గతంలో మురుగునీటి నిల్వ వల్ల దోమలు ఉండేవి. అయితే ఇప్పుడు ఆ సమస్య కూడా పరిష్కారమైంది. దీంతో ఇలాంటి కాలువలే తమ వీధిలోనూ నిర్మించాలనే డిమాండ్ పెరుగుతోంది. అప్పుడు ఈదుల మీద నీళ్ళు వేస్తున్న డ్రైనేజీ ఇప్పుడు పర్వాలేదు. కాలువ వచ్చిన తర్వాత మాకు సౌకర్యంగా ఉంది. ఇప్పుడు అయితే పర్వాలేదు, మాకు సౌకర్యంగా ఉంది. కాలువ గలీజ్ నీళ్లు పాడు తొక్కుని పోకుండా బాగుంది, నీట్గా ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలోచన తమ గ్రామంలో రూపురేఖలు మార్చిందని, ఇదే విధానాన్ని రాష్ట్రమంతా అమలు చేస్తే ఎంతో బాగుంటుందని గ్రామస్తులు కోరుతున్నారు.